థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతా ఉంది. నిజంగా కల్వకుంట్ల కవిత గారు నిజంగా కొత్త పార్టీ దిశగా అడుగులు వేయబోతున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి ఇన్వాల్వ్మెంట్ అవుతారా, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తారా అనేది ఇది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుని నిజంగా సిబిఐకి ఒప్పజెప్పడాన్ని ఇది రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు మేజర్ టాపిక్స్ మీద డిస్కషన్ చేయడానికి ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. జనగామ జిల్లా సీనియర్ నాయకులు ఉన్నటువంటి గోదా వంశధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? బాగున్నానండి. నమస్తే అండి, బాగున్నానండి. ముందుగా మీకు, మీ BVR టీవీ వీక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఓకే సార్, మీరు డైలీ న్యూస్ని అయితే ఫాలో అవుతూ ఉన్నారు. అందులో మీరు జనగామ జిల్లా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ. మీకు ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నిజంగా రోజు రోజుకి హీట్ ఎక్కుతూ ఉంది. మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ప్రజెంట్ వచ్చేసి కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉంది. మీరేం చెప్పి మాట్లాడుతారు? కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది అని అనుకుంటే ఎప్పుడైతే కవిత గారు జైలుకి వెళ్ళారో అప్పటికెళ్ళి పార్టీలో ఆమెకు ప్రభావం తగ్గడం వల్ల ఆమె జైలుకి పోయి ఇచ్చిన అనే భావనతోటి ఆమె కొంచెం ఆ ఫీలింగ్లో ఉన్నది. ఆమె విలువ కూడా తగ్గినట్టు అనిపించింది. దానివల్ల ఆమె ఏం చేస్తుందంటే తనకు విలువ కావాలని చెప్పేసి పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టుకుందామని ఆమె అనుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది ఈ విషయంలో. అంటే కొత్త పార్టీ పెడతారా, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా, లేకపోతే మీ కాంగ్రెస్లోకి వస్తారా? మా కాంగ్రెస్లోకి వచ్చినా మేము తీసుకోమండి ఆమె వాళ్ళను. కాకుంటే వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి వాళ్ళకి ఈ కేసులు ఇవన్నీ మా పార్టీ ద్వారానే ఇలా సిబిఐకి అప్పగించారు కాబట్టి, కాళేశ్వరం అప్పగించారు కాబట్టి వాళ్ళందరూ బీజేపీలో పోతే మంచిగా అవుతాం మేము, మళ్ళీ పార్టీ కొంచెం పుంజుకుంటుంది. రేపు కొన్ని బీజేపీ సీట్లు వచ్చినా కానీ ఆ పార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చని నాకు తెలిసి కేసీఆర్ గారే వీళ్ళ ప్రోద్బలంతో బీజేపీలోకి పోయి ఆలోచనట్టు మా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఆలోచిస్తున్నాం అండి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే ఆస్తి పంపకాల్లో గొడవలు రావడం వల్ల ఈ రకంగా ఫ్యామిలీ ముక్కలు అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఈ స్టేట్మెంట్ ఎట్లా చూడాలి? యాక్చువల్లీ మనం ముందుగా ఆస్తి పంపకాల కంటే ఎక్కువ, ఆస్తి పంపకాలు అంటే తండ్రి ఉంటున్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు అవన్నీ. ఆస్తి పంపకాలు అనేది ఆస్తి పంపకాల కంటే ముందుగా మనం రాజకీయ పరంగా ఆలోచించాలి. రాజకీయ పరంగా వాళ్ళ ప్రభావం తగ్గిపోకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ పార్టీ మనుగడ లేకుండా పోతుందేమో ఆలోచనతో, ఈ కేసులు ఇవన్నిటితోటి పోతుందేమో ఆలోచనతో, ఇంతకుముందుకు మనం చూసుకుంటే ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకుంటే లిక్కర్ కేసు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కాళేశ్వరం కేసు కావచ్చు, పార్టీ మనుగడలో కూడా పోతుందేమో భయాందోళనలో వాళ్ళు ఉన్నారు. దాంతో కవితను బయటకు పంపించేస్తే మనం కొంచెం పార్టీ పరంగా కొంచెం మనం మంచిగా చేసినామనే ఆలోచన వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఆమెను ఫస్ట్ బయటకు పంపించారని అనుకుంటున్నాను. అంటే ఇదంతా కావాలనేనా? మీ అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్ కావాలని అంటున్నారు? అంటే మా పార్టీ పరంగా అంటుంటారు, కానీ సగం మంది ఆలోచన ప్రకారం ఏంటంటే వీళ్ళు నా పార్టీ ప్రాబ్లం పోతుందనే ఆమెను బయటికి వీళ్ళే పంపించేసి వీళ్ళ ద్వారానే ఇప్పుడు ఎట్లాగో తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో తెలుగుదేశం పార్టీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీరు వాళ్ళ దానికల్లా కూడా సీఎం రమేష్ కావచ్చు, సుజాత పంపించేసి వాళ్ళ కేసులు లేకుండా చేసుకొని మళ్ళీ బీజేపీతో కుమ్ముకై వాళ్ళ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది వాళ్ళది. వీళ్ళు కూడా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు అనే ఆలోచనలో, ఎందుకంటే ఆల్రెడీ 8 సీట్లు వాళ్ళకు కూడా బీజేపీ కూడా వచ్చినాయి కదా మనకు పార్లమెంట్ సీట్లు. అదే స్ట్రాటజీ కేసీఆర్ కూడా వాళ్ళతో ఉంటే కేసులు లేవు, ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇవన్నీ కూడా నీరుగారిపోతాయి, అన్నీ వాళ్ళతో కలవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంత వీళ్ళకు లేడీ వాయిస్ లేకుండా పోయింది. కవిత కొంచెం లేడీ వాయిస్ ఇవ్వగలుగుతుంది, ఆమెకు ఆ కెపాసిటీ ఉంది. ఆమె ద్వారా కొంత ఓట్ బ్యాంక్ కానీ, కొంత లీడర్లు కానీ, కొంత పార్టీని టీఆర్ఎస్ పార్టీని కానీ కొంచెం గుంజుకునే కెపాసిటీ ఉన్నది కాబట్టి ఆమెను తీసుకుంటారని తీసుకుందామనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నట్టున్నారు. ఈమె కూడా అందులోపోతేనే మనం కూడా బాగుంటామనే ఆలోచనతోటి ఇది వీళ్ళ ప్రోద్బలంతో పోతుందనే ఆలోచన మా పార్టీ పరంగా, అంటే మా పరంగా మేము ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం మేము. రైట్. కవిత గారు అంటే మొన్నటి వరకు కేటీఆర్ గారిని అంటే టార్గెట్ చేసినట్టుగా మనకైతే తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు కేటీఆర్ అనే వరకు రక్త సంబంధం అన్న అయిపోతాడు, ఆయన కొంచెం బయట వ్యక్తి అయిపోతాడు. ఏమో ఇట్లా ఇప్పుడు రెండు తీరులా ఆమెకు లాభం అవుతుంది. ఇప్పుడు
ఇటు పార్టీ పరంగానైనా ఇప్పుడు ఎవరినైనా వాళ్ళ అన్నను వాళ్ళని తిడుతూనే కదా వేరే పార్టీ ఇప్పుడు బీజేపీ అయినా కానీ లేకుంటే ఇంకేదైనా ఇంకా సొంత పార్టీ పెట్టుకుందామన్నా లేకుంటే ఏదైనా చేద్దామన్నా కానీ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తేనే ఈమె కొంచెం వాల్యూ మైలేజ్ వస్తుంది. మామూలుగా వేరే వాళ్ళని చేస్తే మైలేజ్ రాదు కదా. కాబట్టి తండ్రి మంచోడే కానీ వీళ్ళు మంచోళ్ళు కాదంటే అది ఎంతవరకు సమంజసం మాట్లాడే విధానం అనేది. ఇప్పుడు తండ్రి తెలియకుండా ఒక ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు తెలియకుండా కేటీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు, వీళ్ళు ఆఫీసర్లు చేసిర్రు అంటే అది కూరదు కదా. ఇది ఏది చేసినా ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలియకుండా కానీ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ తెలియకుండా అయితే విషయం ఉండదు కదా. వాళ్ళని చేస్తే ఈమెకు మైలేజ్ వస్తే ఉద్దేశంతో ఆమె వాళ్ళ మీద పెడుతుందని మన వరకు ఆలోచన. స్థానిక సంస్థల్లో మీరు నిజంగా విజయం దిశగా అడుగులు వేయబోతున్నారా? ఎందుకంటే ఇప్పటికీ మీ మీద వ్యతిరేకత వచ్చేసిందని చెప్పేసి కొంత బీఆర్ఎస్ అంటే బీజేపీ అంటా ఉంది. వ్యతిరేకత వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏం చేసిరని మాట్లాడతారు. మేము అన్ని విధాలుగా మేము జనాల్లోకి వెళ్ళిపోయినాం. ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు, ఏ ఊరికి ఇచ్చిండ్రు, ఎన్ని ఊరికి ఇచ్చిండ్రు వాళ్ళు. ఆల్రెడీ మేము ఇచ్చిన ఇల్లు కావచ్చు, ఇప్పుడు ఇందిరా ఇల్లు కావచ్చు, ముగ్గులు పోసుకుంటారు, ఆల్రెడీ పిల్లర్లు వేస్తున్నాయి అందరికి. సన్న బియ్యం ఇస్తున్నాం మేము. ఈడ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. సరే ఒక అరాపుర అంటే వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం కొంచెం తీసుకున్న వాళ్ళు 10 మంది 5 మంది ఉంటే పోవచ్చు, 25% ఉంటే ఉండొచ్చు. మిగతా 2 లక్షల రూపాయల వరకు చేసినాం. ఉచిత బస్సు ఇచ్చేసినాం ఆల్రెడీ, ఇందిరా మిల్లు ఇచ్చేసినాం ఆల్రెడీ. మేము చేసిన వాగ్దానాలు పరిపూర్ణంగా అన్ని ఇచ్చేస్తున్నాం. ఏమున్నా ఇంకా ఒక పథకం ఒక్కటి ఆడబిడ్డలకు 1,100 రూపాయలు ఒకటి ఆగి ఉంది. అది కూడా త్వరలో 22,000 ఉన్నది. అదొకటి కొంచెం చూసి మనం చేస్తాం. అది ఈ ఎలక్షన్లు అయిపోయే 1 లక్షం ముందు అది కూడా కంప్లీట్ చేస్తాం. మేము ఎక్కడ రైతు భరోసా ఇచ్చేసినాం. మేము ఎక్కడ వాళ్ళకు తక్కువ చేసినాం. మేము కేసీఆర్ కంటే డబుల్ ఎక్కువ చేసినాం. మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, మేము 2 లక్షల వరకు కూడా చేసాం రుణమాఫీ. సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ప్రతి ఇంటికి. మేము ఇప్పుడు అన్ని చేసుకుంటున్నాం. మాకు ఎక్కడ నెగిటివిటీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 100% కాదు 100% మేము జనాలలో పాతుకుపోయినాం. మేము జనాలలో వాళ్ళే ఇప్పుడు ఈ కేసుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు ఎక్కువ డైలమాలో వాళ్ళు ఉన్నారు. జనంలో తిరిగే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. వాళ్ళు సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా అంత పెద్ద కుంభకోణం జరిగిందా? ఇప్పుడు దానికి సిబిఐకి ఒప్పజెప్పాల్సినటువంటి అవసరం నిజంగా ఉందా? ఇప్పుడు మేము ఎందుకు సిబిఐకి అప్పచెప్పినామంటే ఇప్పుడు మేము చేసేది ఉంటే మా ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మా ముఖ్యమంత్రి గారు కనుక చేస్తే కక్షపూర్తంగా చేస్తున్నారు అనే మత్సం మాకెందుకు. అది 20,000 కోట్లతో అయిపోతుంది అన్న విషయం వాళ్ళు తయారు చేసి లాస్ట్కి వచ్చే వరకు 80 నుంచి 1,00,000 కోట్ల వరకు వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని. వాళ్ళు ఇప్పుడు 80,000 కోట్లు అన్నప్పుడు ఒక సంవత్సరంలో ఇంకొక 5,000 కోట్లు పెరుగుతుంది, 10,000 కోట్లు పెరుగుతుంది. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసారు వాళ్ళు. ఆ 3-4 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకి ఎట్లా వస్తుంది? అది అంత బడ్జెట్ భారీగా ఎత్తున పెరగదు కదా. అంచనా అంతా భారీ పెరిగినప్పుడు అంత అవినీతి ఎట్లా జరుగుతుంది? అది సరే 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మేము చేయొచ్చు, మేమే చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మేము చేస్తే ఇప్పుడు జనాలకు వీళ్ళు ఏం తీసుకపోతారు అంటే మా మీద ఏదో పగబట్టిరు, మా మీద కావాల్సుకొని చేస్తారు అన్న ఆలోచన ధోరణిలో వాళ్ళు పోతారన్న ఉద్దేశంతో సిబిఐకి ఇచ్చినాం. అది సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. అది మాకు అవసరం లేదు. జరిగింది కాబట్టి సిబిఐ టేకప్ చేస్తుంది. అది జరగకుండా సిబిఐ కూడా మాకు అవసరం లేదంటది కదా. వాళ్ళు కూడా 100% వాళ్ళ అవకతలు జరిగినాయి, సంపాదించుకుంటారు వాళ్ళు. ఆ దిశగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మాకు ఈ మార్క మాకు వద్దు, వాళ్ళు చేయని సెంట్రల్ గవర్నమెంట్ అప్పగించాం మేము. ఓకే, ఇప్పుడు అంటే మీకు ఏమో 6 గ్యారెంటీస్ ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. ఏది ఓట్లు అడగడానికి? ఇది స్థానిక సంస్థల్లో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ స్థానిక సంస్థల్లో నిజంగా మాకు కూడా ఓట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా అంటా ఉంది. బీఆర్ఎస్కి అయితే సంస్థాగతమైనటువంటి అంటే కింది స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి వరకు ఇంకా అలాగే ఓట్ బ్యాంక్ అనేది స్టిల్ అట్లనే ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మాకు లేదు అని చెప్పుకోలేరు, వాళ్ళు ఉన్నదనే చెప్పుకుంటారు. కాకుండా ఇంతకుముందుకున్న ఎమ్మెల్యేల పరంగానే వాస్తవికంగా ఏంటంటే తెలంగాణ పరంగా వాళ్ళకు ఓటు బ్యాంక్ ఓట్లు పడ్డాయి తప్ప వాళ్ళ కార్యకర్తల నుంచి అయితే ఓట్లు వచ్చిన దాఖలు అయితే ఎక్కడా లేవు. కింది స్థాయి లీడర్ కూడా ఎవరు లేరు. వాళ్ళకు కింది స్థాయి లీడర్ అని ఏ లీడర్ లేరు. ఉన్న లీడర్లు అందరూ అవినీతి మార్గాల మీదనే ఉన్నారు. వాళ్ళు అంత భూతందాలు చేసుకుంటూ ఇప్పుడు మా దగ్గరనే ఉన్నాడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు. అనేక భూతందాలు చేసుకుండు ఆయన, ఎక్స్ఎమ్మెల్యే గారు అనేక భూతందాలు చేసిండు ఆయన. ఇటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి. ఇప్పుడు అటువంటిప్పుడు కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నదని ఏ రకంగా చెప్పగలుగుతాం వాళ్ళకున్న ఎమ్మెల్యేలకు వెళ్ళి. ఇప్పుడు కొత్తగా మన గువ్వల బాలరాజు గారు కావచ్చు కానీ ఇంకొకరు కావచ్చు కానీ అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా మాకు ఉన్నదని చెప్పుకోగలుగుతారు కానీ కింది స్థాయిలో కూడా ఎవరు పట్టించుకునే లీడర్లు ఎవరు లేరు. ఒక లీడరు ఇంకో లీడర్ని ఎదిరించే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు. ముందు లీడర్లే లేరు వాళ్ళ దాంట్లో. వాళ్ళు ఏదంటే స్థానిక సంస్థ ఎలక్షన్లు అని చెప్పేసి వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ అదంతా ఈజీ కాదు. అది వాళ్ళ దాంట్లో కింది స్థాయి కార్యకర్తలు లేరు.
కింది స్థాయి కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది. ఎందుకంటే సర్పంచ్లు ఎక్కువ సంఖ్యలో వాళ్ళే ఉన్నారు. లాస్ట్ టైం వాళ్ళు ఇప్పుడు ఎక్స్ సర్పంచ్లు ఉన్నారు. ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వాట్ ఎవర్ వార్డ్ మెంబర్స్తో సహా, అంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ సంఖ్యలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి సంస్థాగతమైనటువంటి ఖచ్చితంగా ఇక్కడ మాకు ఓట్ బ్యాక్ ఉందని చెప్పేసి వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళకి ఈ బలం లేదు వాళ్ళ దగ్గర. సర్పంచ్లు ఇప్పుడు ఉన్నారు ఎక్స్ వాళ్ళు అదే విషయానికి వస్తున్నాండి. సెకండ్ టర్మ్ వచ్చి సర్పంచ్లు అనేది వాళ్ళు అనుకుంటారు కానీ దాదాపు అందులో 60-70% కాంగ్రెస్ సర్పంచ్లే ఉన్నారు. సరే మీరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ వచ్చే వరకు, సెకండ్ టైం వచ్చే వరకు వాళ్ళకి ధనబలం ఎక్కువైపోయింది. ధనబలం ఎక్కువైపోయిన తర్వాత ఫస్ట్ టైం గెలిచింది కాబట్టి సెకండ్ టైం ఉన్నారు కాబట్టి ధనబలం ఎక్కువై దానివల్ల వాళ్ళు రాగలిగారు తప్ప అట్లా కూడా నీకు 60-40% తేడాలనే ఉన్నది. అంతే మేము 40%లో గెలిచుంటే వాళ్ళు 60% గెలిచుంటే జడ్పీ చైర్మన్ కాగలరు. కానీ మీరు ఆల్ ఓవర్గా చూసుకోండి, మీరు ఎక్కడైనా మీరు అక్కడ 10 మంది జడ్పీటీసీలు ఉన్న కాడ 6 టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 4 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఆడ. మీరు అది అబ్జర్వ్ చేస్తారు మీరు ఆడ. కాకుంటే ఎందుకు ఎట్లా గెలిచిరంటే అప్పటికి 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసినారు. సెకండ్ పరిపాలన వచ్చే వరకు డబ్బు ఎక్కువైపోయింది, డబ్బు ఖర్చు పెట్టారు, గెలవగలిగారు. ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా డబ్బు లేదు కాబట్టి, ఖర్చు పెట్టలేకపోయారు కాబట్టి వాళ్ళ కొంచెం మనకు వ్యతిరేకత వచ్చింది ఆ టైంలో. మీ జనగామ పరిస్థితి ఎట్లా ఉంది? మీ జనగామ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో నిజానికి మీకు ఓట్ బ్యాంక్ ఉందా? కింది స్థాయి నుంచి మీ జనగామ గురించే మాట్లాడదాం, రాష్ట్ర స్థాయి వద్దు. మీ జనగామ, మా జనగామంలో మొదటికెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నది మా దగ్గర. కానీ ఇక్కడ స్టిల్ ఎమ్మెల్యే గారు అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. స్టిల్ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ ఆయన ఉన్నాడు. ఓటుకు 2,000 రూపాయలు ఆయన పంచి ప్రతి ఒక్క కార్యకర్తకు, ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఊర్లో ఎంత ఓటర్ ఉండరో అంత ఓటర్కు పంపించాడు ఆయన. ఓటుకు 2,000 రూపాయలు, ఇది అగ్రసత్యం. ఏ ఓటర్ అడిగినా చెప్తారో మీరు. మార్కెట్లో ఏ ఊర్లో చిన్నపిల్లలైనా ఏ ఇంటికి పోయినా మీకు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎన్ని పైసలు వచ్చినాయి మీకు అంటే మాకు 5 ఓట్లు ఉంటే 5 200 10,000 రూపాయలు వచ్చాయని చెప్తారు వాళ్ళు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ కాదు మొదలు పెట్టుకుంటే, ఒక కిరాణా షాప్ కాదు మొదలు పెట్టుకుంటే, ఒక రేషన్ డీలర్ కాదు మొదలుకుంటే వాళ్ళకేమో 5,000 10,000 వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయిండు. ప్రతి ఓటర్కు 2,000 రూపాయలు పుట్టినాయి అందులో. ఏ కార్యకర్త ఈ ఓటర్ టీఆర్ఎస్ ఈ ఓటర్ కాంగ్రెస్ అని చూడకుండా ప్రతి ఓటర్కు 2,000 రూపాయలు ముట్టాయి. అదొక రకంగా జరిగింది. ఇంకా కొన్ని దాదాపు ఒక 10,000 ఓట్ల వరకు కూడా ఓట్ పోలింగ్ కాడ అది ఒక అవకతవకలు జరిగినాయి. దానివల్ల ఆయన బయటపడగలిగిండు. ఆయనే దాంతో మా పార్టీ కొంచెం ఓడిపోయింది తప్ప మేము ఓటమింది నైతికంగా మేమే గెలిచినాము. ఇక్కడ 2 సార్లు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అయితే మేము ఒక 7,000-8,000 ఓట్లు తేడా మేము ఓడిపోయాం. అది కూడా మాది ఓటమే మేము అనుకుంటలేము. మేము అది మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు 100% ఆయన నైతికంగా ఆయన గెలిచినట్టు. కానీ ఇది కొన్ని దొంగ ఓట్లతోటను కొంత ఆర్థికంగా డబ్బులతోటను దాంతో వాళ్ళు గెలవగలిగారు అంతే తప్ప మాకు అటువంటిది 2 సార్లు వాళ్ళు గెలిచిన తర్వాత కూడా మేము ఆ స్థాయికి వచ్చినామంటే మీరు ఆలోచన చేసుకోండి ముందుగా. మీరు మేము 7,000 లోపే తేడాతోటే వచ్చినామంటే మేము ఆ స్థాయి. ఇప్పుడు మా పెంబర్తి గ్రామమే ఉన్నది. మా పెంబర్తి గ్రామంలో ఒక మా మార్కెట్ చైర్మన్, ఒక జెడ్పీటీసీ, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక పిఎస్సి చైర్మన్, ఇంతమంది టీఆర్ఎస్ ఉన్నాక కూడా మేము 1100 మేము 200 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మా పెంబర్తిలో మేజర్ విలేజ్ 4,000 ఓట్లు ఉన్న పెంబర్తి గ్రామంలోనే మేము మెజార్టీతో వచ్చినాం. అంటే మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి. అంటే అప్పటికే అక్కడ బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉంది అనే కోణం మీద కొంత వాదోపవాదనలు కూడా జరుగుతూ ఉంది. ఎస్, అందువల్ల ఆ వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ పార్టీ నెగ్గిందనే కూడా టాక్ బయట. మరి ఇప్పుడు 2 విధాలు మీరే అంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అన్నప్పుడు ఇప్పుడు కొత్తగా వాళ్ళకు ప్లస్ వచ్చేందుకు ఏమున్నా అధికారంలో ఏమున్నప్పుడు వాళ్ళకి ప్లస్ ఏమొస్తుంది? మేము ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత మాకు వ్యతిరేకత ఎందుకు వస్తుంది మాకు ఇప్పుడు? ఇదే నా క్వశ్చన్. యాక్చువల్లీ ఇదే నా క్వశ్చన్. ఇప్పుడు ఇంచుమించు 20-22 నెలలు అవుతుంది. మీరు ప్రజాపాలన అంటా ఉన్నారు, ఒక ట్యాగ్ లైన్ ప్రజాపాలన అంటా ఉన్నారు. కానీ వ్యతిరేకత మూట కట్టుకున్నా అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ సూటిగా అంటా ఉంది. ఇప్పుడు వ్యతిరేకత మూట కట్టుకుని వాళ్ళు మాట్లాడతారండి, వాళ్ళు మాట్లాడడం తప్పు లేదు. ఇప్పుడు మేమే ఉన్నాం, మా ఒక ఊరికినే మేము దాదాపు ఒక 55 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. 55 ఇందిరమ్మ ఇండ్లు అంటే దాదాపుగా మా 55 ఇంటూ 4 వేసుకున్నా కానీ అవి ఒక 200-300 ఓట్లు మాకు ఇప్పుడు ప్లస్ అయినట్టే ఉన్నట్టే మా అక్కడ. అదొకటి. ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపడుచు బస్సు ఎక్కి ఎక్కడక్కడ తిరుగుతారు వాళ్ళు. ఇవాళ బస్సు ఎక్కిన వాళ్ళు మర్చిపోతారా? వాళ్ళు 2 లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ ఉండేది. దాదాపు అందరికీ ఎక్కడో ఒకరిద్దరికి అటు ఇటు కొంచెం ఆధార్ కార్డు నెంబర్ లింక్ కాకనో బ్యాంక్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒకరిద్దరు రావచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ ఏమంటారు, నీకు 2 లక్షల రూపాయలు మాఫ్ అన్నట్టు మాఫీ చేసినారు రేవంత్ రెడ్డి అనే కాన్సెప్ట్లనే రైతులందరూ ఉన్నారు. సరే కొంచెం లేట్ కావచ్చు, లేట్ అయినా కానీ నీకు మళ్ళీ ఎకరాకు డబ్బులు రైతు భరోసా అవన్నీ వచ్చేసినాయి మనకు.
ప్రతి ఇంటికి సన్న బియ్యం వస్తుంది, అందరు తింటున్నారు. ఇప్పుడు ఇంటి ఒక్క బియ్యం గింజ కూడా ఆడ రేషన్ డీలర్ దగ్గర పోండి, మీరు ఆలోచన చేయండి. రేషన్ డీలర్ షాప్ దగ్గర ఒక బియ్యం గింజ కూడా మిగలట్లేదు ఆడ. మీకు ఏ రకంగా మాకు వ్యతిరేకత ఉందని మీరు అనుకుంటారు? మీరు ఇప్పుడు అడగకుండానే వస్తున్నాయి ఇవన్నీ పథకాలన్నీ. ఇంతమందికి వాళ్ళ ఇంటి చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగేది. ఇప్పుడు ఆల్రెడీ ఇండ్లు ఇవన్నీ కూడా ఆఫీసర్లే ఊర్లలోకి వచ్చి కూడా వాళ్ళ ఇండ్లు చూసి అన్ని మొత్తం రాసుకొని పోయి బిల్స్ ఇస్తారు. ఇప్పుడు మరి ఏ రకంగా మాకు వ్యతిరేకత ఉంది? వాళ్ళు చెప్తారు, వాళ్ళకి ఇప్పుడు లేదు, వాళ్ళకేం పరిస్థితి లేదు కాబట్టి బయటకు వచ్చి చేసే పరిస్థితి ఏం లేదు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారు, చెప్పనియండి వాళ్ళు. ఎస్, దయాకర్ రావు గారితో మీకు మంచి సంబంధం అయితే ఉంది గతంలో. మీరేం మాట్లాడతారు? ఈసారి దయాకర్ రావు గారు ఏమంటా ఉన్నారంటే స్టేట్మెంట్ మీరు కూడా చూసి ఉండొచ్చు ఒక 6 months బ్యాక్ ఐ థింక్. ఈసారి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కాంగ్రెస్ ఖచ్చితంగా పరాజయ పాలవుతుందని చెప్పేసి, లేకపోతే నేను రాజకీయాల నుంచి దూరం అవుతా, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి దయాకర్ రావు గారి స్టేట్మెంట్. ఏం చెప్తారు? దయాకర్ రావు గారి స్టేట్మెంటు ఆయన చెప్తాడండి. ఆయనే వాళ్ళ రాజకీయం ఇప్పుడు తొర్రూరు వాళ్ళ పాలకుర్తి రాజకీయం వైపు మేము వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు మా స్థానిక ఎలక్షన్స్ మాకున్నాయి, ఇప్పుడు మేము చూసుకుంటున్నాం. వాళ్ళ ఎలక్షన్స్ అయితే మేము చూసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఇక వాళ్ళు చూసుకుంటారు లేండి వాళ్ళు. రైట్, మీ జనగామ జిల్లా ప్రజలకు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్? ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి, స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి మీ జిల్లా ప్రజలకి, జనగామ జిల్లా ప్రజలకు మా కాన్స్టిట్యూన్సీ వరకు అయితే మా ప్రజలు అయితే అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటారు. మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వర్క్లు, సీసీ రోడ్లు కానీ, ఈ రోడ్లు కానీ మా ప్రతాప్ రెడ్డి గారు, మా పెమ్మర్తి వరకు అయినా, మా జనగామ మండలం వరకు అయినా కానీ మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 15 కోట్ల వర్కులు జరిగినాయి ఇప్పటివరకే. ఓన్లీ మా డీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ నాయకత్వంలోనే. ఒక మా ఊరు వరకు పెంబర్తి మేజర్ గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీలనే ఒక ₹1 కోటి వర్కులు నిధులు మంజూరు చేసిండు, వర్కులు జరిగినాయి. మిగతా గ్రామాలలో జరుగుతున్నాయి. ఆయన నాయకత్వంలో పార్టీ బలపడుతుంది. మేము అందరం కలిసే ఉంటున్నాం. ఓటు బ్యాంక్ మరి పెరిగింది, ఇప్పుడు పెరిగింది మాకు. ఇంకా ప్రతి ఏ ఊరు పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి జనాలు నీరాజనం పలుకుతున్నారు. అందరూ ఐకమత్యంగా ఉండి ఈసారి స్థానిక సంస్థల్లో భారీ మేయాడితో గెలిపించుకోవాలని మా జనగామ జిల్లా ప్రజలకు కోరుతున్నాను నేను. సార్, వన్ మోర్ క్వశ్చన్, యాక్చువల్లీ దీంతో ముగించేద్దాం. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడుతుంది మొత్తము ఇదంతా ఫేక్ నాటకం అని చెప్పేసి కొంత పబ్లిక్లోకి బహిర్గతం అవుతూ ఉంది. మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది ఎంత నిజమా అబద్ధమా? దీన్ని ఎట్లా చూస్తున్నారు? దీంతో ముగించేద్దాం. నేను అదే చెప్పినా కదండి, వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళ ఫేక్ అనే నేను చెప్తున్నాను. నేను ఫేక్ వాళ్ళ మీద ఈ కేసులు, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఇప్పుడు కవిత మీద ఆల్రెడీ కవిత గారి మీద ఉన్నటువంటి లిక్కర్ కేసు కానీ, ఇప్పుడు కాళేశ్వరం కేసు కానీ, ఇవన్నీ పోవాలంటే మళ్ళీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఆమెను ఒక్కదాన్ని బయటికి పంపించేసినట్టు చేసి చెప్పి ఆమెను టీఆర్ఎస్లో బీజేపీలో పంపిస్తే ఇవి కొంచెం నిమ్మలంగా అవుతాయి. ఇవన్నీ స్లో అయిపోతాయి. స్లో అయిపోయినప్పుడు ఏమవుతుంది, నీకు ఆల్టర్నేట్గా ఇంకో 2-3 yearsలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ల వరకు వచ్చేసి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా, మరి బీజేపీలో కలుస్తారా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. దాంతో ఏమవుతుంది, ఈ 3 years లోపల స్లో అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిసి మనం ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక వీళ్ళకి ఎట్లాగో బీజేపీ పార్టీకి వేరే ఆల్టర్నేట్ లేదు, మన దగ్గర వేరే ఛాన్స్ కూడా లేదు. ఇంకా వేరే గట్టి కొంచెం పార్టీ ఉందంటే బీజేపీ పార్టీకి ఒక తెలంగాణ పార్టీ ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళని దగ్గర తీసుకుంటే వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు కొంత కాంగ్రెస్ పార్టీని ఏమన్నా ఢీకొనగలుగుతాం అనే ఆలోచనతోటి వాళ్ళు కూడా వీళ్ళ మీద ప్రెజర్ చేస్తారు. మా మీద ప్రెజర్ చేస్తానికి ఏం లేదు కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్ చేస్తారు. వాళ్ళకి సరెండర్ అవుతారు అంతే తప్ప, అంత గేమ్ తప్ప ఇలా వేరే ఏం లేదు. వీళ్ళకి కూడా బలం లేదు. బీజేపీలో కలుపుకుంటేనే రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా కొంత ఓటు శాతమో కొన్ని ఎలక్షన్ ఛాన్స్ ఏమైనా ఉంటుందేమోనని వీళ్ళు ఆలోచన పోతుంది తప్ప ఏం లేదు ఇలా. రైట్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తుండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.